హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము 34 సైజు వాళ్ళకి కట్ వర్క్ నెక్తో అదేవిధంగా కింద కూడా కట్ వర్క్ అనేది ఇచ్చేసి పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఇక్కడ నేను దీనికోసము 2 మీటర్ల ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. మనం దీన్ని 4 వరుసలుగా వేసుకోవాలి. చాలామంది ఏ విధంగా 4 వరుసలుగా వేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మనం మామూలుగా తాండ్లలో ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా అనమాట 4 వరుసలుగా వేసుకోవాలి. ఇలా 4 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు, బొద్దు భాగాలు ఉంటాయి కదా, ఈ 4 ఒకే వైపు రావాలి. మనము ఉన్న వైపుకి ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఆపోజిట్గా ఉంది. మన వైపేమో క్లోజ్గా ఉండాలి, పైన క్లోజ్గా ఉండాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేవి వస్తాయన్నమాట. కాబట్టి పైన క్లోజ్గా ఉండాలి, కింద ఓపెన్గా ఉండాలి. ఇక్కడ చూడండి, నా వైపు పైన క్లోజ్గా ఉంది, ఇక్కడ ఆపోజిట్కి కింద ఓపెన్గా ఉందన్నమాట. ఇలా ఈ విధంగా మనము 4 వరుసలుగా వేసుకోవాలి. ఇది మనకి 2 మీటర్ల ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి పొడవు అనేది 41 ఇంచ్ అనేది ఉంటుంది, సరిపోతుంది. ఇప్పుడు మనము మెజర్మెంట్స్ గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సైజు, ఇది చెస్ట్ యొక్క రౌండ్ అనేది చెప్తున్నాను. చెస్ట్ యొక్క రౌండ్ వచ్చేసి 34 ఇంచులు. దీనికి తగ్గట్టుగా మనము ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు తీసుకుంటే నెక్ వెడల్పు అనేది 2.5 ఇంచులు అనేది ఉంటుంది. మనకి మామూలుగా 34, 36, 38 ఏ సైజు వాళ్ళకైనా కూడా నెక్ మరియు షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ చంక భాగం వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను, 6 ఇంచులు కాదు. 34 సైజు కాబట్టి మనకి ఇక్కడ 5.5 అనేది సరిపోతుంది. 36 అయితే కనుక 6 ఇంచులు తీసుకోండి చంక భాగం అనేది. ఇలా మార్కింగ్ పెట్టుకొని రెండో వైపు కూడా సరి చూసుకోండి. ఇలా సరి చూసుకున్న తర్వాత పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ 34 ఇంచులు. దీన్ని మనం 4 భాగాలుగా చేస్తే 8.5. ఇది మనకి ఒరిజినల్ కొలత. మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవాలి కదా, అంటే క్లాత్ కావాలి కదా, అంటే 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. అంటే మొత్తం 10.5 అనేది తీసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇలా రెండో వైపు కూడా సరి చూసుకోండి. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుకు మార్కింగ్ అనేది పెట్టుకొని కర్వ్ తీసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ మనము చంక పొడవు అనేది 5.5 తీసుకున్నాం కదా, అందులో సగభాగం అంటే 2.30 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత 8.5 ఉంది కదా, అక్కడి వరకు మనము కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. మనం ఎప్పుడైనా పంజాబ్ డ్రెస్ టాప్ అనేది కట్ చేసేటప్పుడు పైనుంచి చెస్ట్కి, వేస్ట్కి, హిప్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనం మామూలుగా చంక భాగంనే చెస్ట్ కింద తీసుకుంటాం. అంటే 6 ఇంచులు, వేస్ట్ భాగము 14 ఇంచులు, హిప్ భాగము 20 ఇంచులు. ఇలా ఈ విధంగా నార్మల్గా అయితే 21 ఇంచు తీసుకోండి. ఇక్కడ కొంచెం షార్ట్ అన్నమాట వీళ్ళు, అందుకే కానీ 20 తీసుకుంటున్నాను. నార్మల్ హైట్ అయితే 21 ఇంచ్ అని తీసుకోండి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ లైన్స్ ఉన్నాయి కదా, పెట్టిన పాయింట్స్, దీనిపైన ఒక లైన్ అనేది ఈ విధంగా గీసుకోవాలన్నమాట. ఇలా లైన్స్ అనేవి గీసిన తర్వాత ఇక్కడ మీకు నెక్ డీప్ అనేది చూపిస్తున్నాను చూడండి. నెక్ డీప్ అనేది నేను ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కట్ వర్క్ నెక్ అనేది తీసుకుంటున్నాను. అయితే మొత్తం కట్ వర్క్ నెక్ అనేది కాదు, సగభాగం కట్ వర్క్ వచ్చేసి కింద రౌండ్గా తీసుకుంటాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా 2 సార్లు కట్ వర్క్ వచ్చేసి కింద రౌండ్గా అనమాట. దీన్ని అయితే మనం కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ అంటే చంక భాగాన్ని చెస్ట్ కింద తీసుకుందాం 6 ఇంచులు. ఇక్కడ చెస్ట్ రౌండ్ ఆల్రెడీ చెప్పాను 34 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 8.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఈ వేస్ట్ రౌండ్ అంటే నడుము యొక్క చుట్టుకొలత చెస్ట్ రౌండ్ కంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, పైనుంచి 14 ఇంచులు, 20 ఇంచులు ఇక్కడ రాస్తున్నాను. అది వేస్ట్ రౌండ్ అంటే నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుంది,
చెస్ట్ రౌండ్ కంటే 4 ఇంచులు తక్కువ అంటే 30 ఇంచులు అనమాట. 4 భాగాలుగా చేస్తే 7.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. చూడండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక మేము ఎంత తీసుకున్నాము, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాం. ఇప్పుడు హిప్ భాగం అంటే సీట్ పాయింట్ దగ్గర మనకి ఎంత ఉంటుందంటే చెస్ట్ రౌండ్ కంటే 4 ఇంచులు ఎక్కువ ఉంటుంది అంటే 38 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 9.5. ఇలా 9.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టేసుకొని పక్కన 1 ఇంచు మాత్రమే తీసుకోవాలి, 2 ఇంచులు కాదు, 1 ఇంచు మాత్రమే. ఎందుకు 1 ఇంచు తీసుకోవాలంటే ఇక్కడ సైడ్ కట్స్ వేసుకుంటాం కాబట్టి 1 ఇంచు అనేది సరిపోతుంది, 2 ఇంచులు అనేది అవసరం లేదనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోండి. చూడండి చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర 2 తీసుకున్నాము, హిప్ దగ్గర మాత్రము 1 ఇంచు మాత్రమే తీసుకున్నాం. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కలుపుకోండి. చూడండి ఇక్కడ మనకి వేస్ట్ అంటే నడుం భాగం నుంచి కిందికి వచ్చేసరికి ఇలా నేరోగా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మన కింద గేర్ అనేది తీసుకోవాలి. కింద గేర్ అనేది ఎంత తీసుకోవాలంటే ఇక్కడ మనం సీట్ రౌండ్ ఎంత ఉంది, 9.5 కదా, దానికంటే 1 ఇంచు ఎక్కువ అనమాట. ఇక్కడ 9.5 ఉంది, ఇక్కడ 7.5 ఉంది, చెస్ట్ భాగం దగ్గర 8.5 అనేది ఉందన్నమాట. ఇప్పుడు దీనికంటే 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. లేదు మాకు స్ట్రైట్గానే కావాలనుకున్నట్లయితే కింద కూడా మీరు 9.5 తీసుకోవచ్చు. ఒకవేళ పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మాత్రం కింద దాదాపు 1-2 ఇంచులు అనేది ఎక్కువ తీసుకోండి. అంటే కింద వెడల్పుగా రావాలన్నమాట. పర్సనాలిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళైతే కింద స్ట్రైట్గా తీసుకున్నా కూడా ఏం కాదు, పక్కన సైడ్ కట్స్ వేయడానికి ఒక 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ కిందకి కట్ వర్క్ ఇద్దాం అనుకుంటున్నాను, దీన్ని మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ పైన క్లోజ్గా ఉంది కదా, ఇక్కడ మనకి హ్యాండ్ భాగం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను నెక్ భాగాన్ని అయితే కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం నాకు జలుబు చేసింది, అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. ఇలా మనం ఇది కట్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పైన జాయింట్ వచ్చింది కదా బాడీ పార్ట్కి, ఆ పైన జాయింట్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని, ఎందుకు చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలంటే దీనివల్ల మనకి చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచు లోపలికి ఇక్కడ మార్కింగ్ అనేది ఉల్టా సైడ్ పెట్టాను. ఎందుకు అంటే దీనికి లైనింగ్ వేయట్లేదు, మెయిన్ క్లాత్ పైన మార్కింగ్ పెడుతున్నాను. సీదా భాగం పైన పెడితే మనకి కనబడుతుందని చెప్పేసి ఉల్టా సైడ్ మార్కింగ్ పెట్టాను, గమనించండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనకి కొంచెం కుట్టేటప్పుడు సైడ్ కట్స్ తెలియడానికి ఇక్కడ మనము సైడ్ కట్స్ దగ్గర చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. దీనివల్ల మనకు కుట్టేటప్పుడు మనకి ఇక్కడ సైడ్ కట్స్ అని తెలుస్తుంది అనమాట. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత మనకి పక్కన క్లాత్ అనేది మిగిలింది కదా, అక్కడ మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన క్లోజ్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఇక్కడ అనుగుణంగా ఇటువైపు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో మనకి స్మాల్ హ్యాండ్స్ అనేవి వస్తాయి. లేదు మాకు ఎల్బో హ్యాండ్సే కావాలనుకున్నట్లయితే ఇక్కడ 11.5 వస్తుంది, కానీ కింద క్లాత్ అనేది తక్కువైంది. అయినా కూడా మీరు ఎల్బో స్లీవ్స్ వేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి చివరి భాగాన బార్డర్ భాగాన్ని అంటే పట్టీలాగా వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 9.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా, మీరు గమనించండి. అంటే ఇక్కడ పక్కన ఒక 2.5 ఇంచుల మేర బార్డర్ భాగాన్ని జాయింట్ చేస్తా, అంటే పట్టీలాగా వేస్తాను అన్నమాట. అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపెడతాను. ఫస్ట్ అయితే 9.5 ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెడుతున్నా. ఇలా మనం మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోండి. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ మీరు గమనించండి, 9.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను, 2 ఇంచులు అనేది అటాచ్ చేస్తాను పక్కన, ఓకేనా. ఇలా చూసుకొని 3 ఇంచుల కర్వ్కి విధంగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. దీనిపైన అంటే ఒక లైన్ అనేది తీసుకోండి, దీనిపైన మనకి మిడిల్ లూజ్ అనేది రావాలి. మిడిల్ లూజ్ అనేది ఏ విధంగా తెలుస్తుందంటే మనకి చెస్ట్ రౌండ్ 4 భాగాలుగా చేస్తే 8.5 కదా, దానికంటే 1 ఇంచు తక్కువ తీసుకోవాలి. అంటే ఎంత, 7.5. ఇది మనకి మిడిల్ లూజు. కింద 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఎందుకు ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే
మనం బాడీ పార్ట్ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా దీనికి కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు ఎక్స్ట్రా ఖర్చు అనేది కలుపుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కిందికి వెళ్ళేసరికి డౌన్గా మెల్లగా కరువులాగా వెళ్ళాలి. మాకు ఇలా తీయడం రాదనుకున్నట్లయితే కర్రీ స్కేల్తో తీసుకోవచ్చు, లేదా క్రాస్గా లైన్ కొట్టుకొని దాన్ని వంపులాగా తిప్పాలన్నమాట. కొంచెం చేతి వాటంను బట్టి ఇలా కరువులాగా తిప్పేసుకోవాలి. ఇది మనకి ఇలా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక 1/2 ఇంచు లోపలికి వెళ్తే అదే మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్. కానీ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి. ఫస్టే కట్ చేస్తే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయండి. కొంచెం మనకి సెంటర్ పాయింట్ అని తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్ ఇంకా క్లాత్ అనేది మిగిలింది కదా, దాన్ని మనం జాయింట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది 2 వరుసలు ఉంది కదా, దీన్ని డబల్ ఫోల్డ్ వేయాలి. చూడండి ఇలా, ఇది ఒక హ్యాండ్ అనుకుందాం, దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ వేయాలి. గమనించండి, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని పట్టిలాగానే బార్డర్ లాగా రావాలి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్ లెంత్ అనేది 11 లేదా 11.5 ఇంచులు అనేది రావాలన్నమాట. ఇక్కడ వరకు చూపిస్తున్నాగా ఇది మనకి డబల్ ఫోల్డ్ లాగా రావాలి. ఓకేనా? తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనకి పక్కన క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఇక్కడ మనము ఫ్రంట్ భాగానికి కట్ వర్క్ వేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనము కట్ వర్క్ అనేది వేసుకోవాలి పంజాబ్ డ్రెస్ ఫ్రంట్ భాగానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ వర్క్ వేస్తానని చెప్పాను కదా, ఇలా కట్ వర్క్ రావాలి. బ్యాక్ సైడ్ నార్మల్ పట్టీలాగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇలా మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాము. తర్వాత ఇలా మనము హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకున్నాము. ఇది మనము హ్యాండ్కి వేయాల్సిన బార్డర్ భాగము ఇంతవరకు సరిపోతుంది. పక్కన ఉన్నది నెక్ వేయడానికి, క్యాన్వాస్తో నెక్ వేయడానికి. సేమ్ ఇదే విధంగా కింద కూడా కట్ వర్క్ వేయడానికి సరిపోతుంది. మిగిలిన క్లాత్ అనేది నెక్ వేయడానికి సరిపోతుంది, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి. ఇలా సింపుల్గా కట్ చేసుకున్నాం కదా, దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.